వెల్కమ్ టు బర్నింగ్ పాయింట్. విపక్ష కూటమి ఇండియా తరపున ప్రధాని అభ్యర్థి ఎవరు? కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆ రేసులోకి వచ్చారా? తాజాగా జరిగిన ఇండియా కూటమి సమావేశంలో ఏం జరిగింది? పీఎం ఫేస్ గా కొత్తగా తెర మీదకొచ్చిన ఖర్గేను విపక్షాలన్నీ ఒప్పుకుంటాయా? కాంగ్రెస్ నుంచే ఖర్గేకు మద్దతు దొరికే పరిస్థితి ఉందా? ఎన్డీఏ ప్రధాని అభ్యర్థిగా ఉన్న నరేంద్ర మోదీకి సమఉజ్జీగా ఇండియా కూటమి నుంచి ఢీ కొట్టే వ్యక్తి ఉన్నారా? మంచి ప్రజాదరణ ఉన్న వ్యక్తిగా నరేంద్ర మోదీని ఎదుర్కోవడం అంత సులభం కాదు. అలా అని ఇండియా కూటమిలో సమర్థమైన నేతలు లేరని కాదు. మరి ఇండియా కూటమి రాజకీయాలు ఎటు మల్లుతున్నాయి? ఇండియా వర్సెస్ ఎన్డీఏ పాలిటిక్స్ ఏంటి? ఎన్డీఏను ఓడించాలి, ప్రధాని మోదీని గద్దెదింపాల్సిందే. బీజేపీ పేరెత్తితేనే నిలువునా రగిలిపోతున్న ప్రతిపక్ష కూటమి ఇండియా నుంచి పీఎం ఫేజ్ ఎవరు? ఇప్పుడు అదే చర్చ నడుస్తోంది. నిన్నటి ఇండియా కూటమి సమావేశంలో కొత్తగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేరు ప్రధాని అభ్యర్థి అంటూ తెర మీదకి రావడంతో దాని చుట్టూనే చర్చోపచర్చలు సాగుతున్నాయి. ఖర్గేను తెర మీదకి ఎందుకు తెచ్చారు? ఈ పేరు ప్రతిపాదించి దీదీ కాంగ్రెస్ పార్టీ నేతలనే ఇరకాటంలో పడేశారా? అసలు ఇండియా కూటమిలో ఏం జరుగుతోంది? ప్రధాని మోదీని ధీటుగా ఎదుర్కొనే సత్తా ఎవరికుంది? వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు విపక్షాల ప్రధాని అభ్యర్థిగా ఎవరెవరి పేర్లు వెలుగులోకి వస్తున్నాయి? పార్లమెంటు ఎన్నికలు దగ్గర పడుతుండటంతో విపక్షాలు భవిష్యత్తు వ్యూహానికి పదును పెడుతున్నాయి. విపక్షాలన్నీ కలిసి ఇండియా కూటమిగా ఏర్పడిన తరువాత తాజాగా మరోమారు సమావేశమై పలు అంశాలపై చర్చించారు. దేశ రాజధాని ఢిల్లీలో ఇండియా కూటమి సమావేశం వాడి వేడిగా జరిగింది. బీజేపీని ఎదుర్కోవడానికి ఉమ్మడి వ్యూహం, గత అనుభవాలతో పాటు తాజా రాజకీయ పరిస్థితులపై ఇండియా కూటమి నేతలు చర్చించారు. ఢిల్లీలోని ఒక హోటల్లో జరిగిన ఈ సమావేశంలో లోక్సభ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు, కీలకమైన సానుకూల అజెండా రూపకల్పన, ఉమ్మడి ర్యాలీల ఏర్పాటు తదితర అంశాలపై 3 గంటలకు పైగా కూటమి నేతలు చర్చించారు. ఈ సమావేశానికి 28 పార్టీలు హాజరయ్యాయి. కాగా ఇండియా కూటమి నేతలు సమావేశం కావడం ఇది 4వసారి. పాట్నాలో తొలిసారి కూటమి సమావేశం జరిగింది. తరువాత బెంగళూరు, ముంబైలో కూడా నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఆ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్, బీహార్ ముఖ్యమంత్రి జేడీయూ చీఫ్ నితీష్ కుమార్, ఢిల్లీ సీఎం ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, తమిళనాడు ముఖ్యమంత్రి డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్, పశ్చిమ బెంగాల్ సీఎం టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే సహా ఇతర ముఖ్య నేతలు హాజరయ్యారు. ఈ సమావేశంలో ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థిగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పేరును బెంగాల్ సీఎం మమత ప్రతిపాదించారు. మమతా ప్రతిపాదనను ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సమర్థించారు. అదే ఇప్పుడు ప్రధానాంశమైంది. దీదీ ఈ సమావేశంలో ప్రధాని అభ్యర్థి ప్రతిపాదన ఎందుకు చేశారు, ఖర్గే పేరును ఎందుకు ప్రతిపాదించారు అన్నది ప్రస్తుతం చర్చోపచర్చలకు దారితీసింది. వాస్తవానికి ఇండియా కూటమి నుంచి ప్రధాని పదవికి పోటీ పడేవారి సంఖ్య ఎక్కువగానే ఉంది. దానికంటే ముందుగా కూటమిని ఎవరు లీడ్ చేయాలన్న ప్రధాన సమస్య కూడా ఉంది. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తరువాత ఈ విషయంలో తగిన నిర్ణయం తీసుకుందామని అప్పట్లో ఇండియా కూటమి నేతలు అభిప్రాయానికొచ్చారు. ఆయా రాష్ట్రాల్లో వచ్చిన ఫలితాల ఆధారంగా ఎవరు లీడ్ చేయాలన్నది తేల్చాలని భావించారు కూడా. ఈ విషయంలో 5 రాష్ట్రాల అసెంబ్లీ ఫలితాలు తమకే అనుకూలంగా ఉంటాయని ఊహించిన కాంగ్రెస్ పార్టీ కూడా తామే లీడ్ చేయొచ్చని అనుకుంది. అయితే సీన్ రివర్స్ అయ్యింది. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణను దక్కించుకున్న ఉత్తరాదిన కీలకమైన మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో హస్తం తిరగబడడంతో కాంగ్రెస్ కూటమిని శాసించే అవకాశాన్ని కోల్పోయింది. అయినా ప్రధాన ప్రతిపక్షం కావడంతో ఇండియా కూటమి మనుగడ బాధ్యతను నెత్తికెత్తుకుని తాజా సమావేశాన్ని నిర్వహించింది.
ఈ సమావేశంలో పార్లమెంటు జరుగుతున్న తీరును సమీక్షించారు. 141 మంది విపక్ష ఎంపీలను పార్లమెంటు నుంచి సస్పెండ్ చేయటంపై ఇండియా కూటమి నేతలు చర్చించారు. పార్లమెంటు నుంచి 141 మంది ఎంపీల సస్పెన్షన్ ఖండిస్తూ ఇండియా కూటమి నేతలు తీర్మానం చేశారు. ఎంపీల సస్పెన్షన్కు నిరసనగా డిసెంబర్ 22న దేశవ్యాప్త ఆందోళనలకు ఇండియా కూటమి పిలుపునిచ్చింది. అనంతరం మల్లికార్జున్ ఖర్గే మాట్లాడారు. ఇండియా కూటమిలోని 28 పార్టీలు ఐక్యంగా ఉన్నాయన్న ఖర్గే సీట్ల సర్దుబాటు గురించి రాష్ట్ర స్థాయిలో నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలిపారు. రాష్ట్ర స్థాయిలో సీట్ల సర్దుబాటు కుదరకపోతే ఇండియా కూటమిలోని నేతలు సీట్ల అంశాన్ని నిర్ణయిస్తారని ఖర్గే తెలిపారు. ప్రధాని అభ్యర్థి కన్నా ముందు గెలవడం ముఖ్యమని, తమ చింత దృష్టంతా ముందు గెలవడంపైనే అంటూ పేర్కొన్నారు. గెలిచిన తరువాత ప్రధాని ఎవరనేది ఎంపీలు నిర్ణయిస్తారంటూ క్లారిటీ ఇచ్చారు. ये चौथी मीटिंग में 28 पार्टी ने हिस्सा लिया और 28 पार्टी के नेता लोग अपने अपने विचार को कमेटी के सामने यानी गठबंधन के सामने रखा और लोगों को ये मालूम करना जरूरी समझे कि गठबंधन के लोग अगर और लोकतंत्र के खिलाफ है और लोकतंत्र को अगर बचाना है तो हम सब लोग मिलके लड़ना होगा और इस लड़ाई के लिए सभी लोग तैयार हैं। और ये पहली बार है हिंदुस्तान के इतिहास में डेमोक्रेटिक एक प्रोसेस में कि जो मुद्दा हमने हाउस में उठाया था वो कोई गलत मुद्दा नहीं था। దేశ ప్రజల సంక్షేమం కోసం కలిసి పనిచేయాలని ఇండియా కూటమి నేతలు నిర్ణయించారు. లోక్సభ ఎన్నికలలోపు దేశవ్యాప్తంగా 8 నుంచి 10 సమావేశాలు నిర్వహించాలని కూడా కూటమి నేతలు తీర్మానించారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన వ్యూహాలు, ఉమ్మడి ప్రచారం, పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు తదితర అంశాలు ప్రధాన అజెండాగా ఈ సమావేశంలో చర్చ సాగింది. ముఖ్యంగా పార్లమెంటు ఎన్నికలకు సెమీఫైనల్గా భావించిన 5 రాష్ట్రాల ఫలితాలు విపక్షాలకు చెంపపెట్టుగా మారడంపైన, కాంగ్రెస్ ఆయా రాష్ట్రాల్లో వెనుకబడడానికి కారణాలను ఇండియా కూటమి సమావేశంలో చర్చించారు. కాగా పీఎం రేసులో తన పేరును తెరపైకి తీసుకురావడం పట్ల ఖర్గే విముఖత వ్యక్తం చేస్తూ సున్నితంగా తిరస్కరించారని విపక్ష కూటమి వర్గాలు తెలిపాయి. లోక్సభ ఎన్నికలకు ముందు ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థిపై ఎలాంటి నిర్ణయం తీసుకోదని, ఎన్నికల అనంతరమే ప్రధాని ఎవరనేది ఖరారు చేస్తారని మమతా బెనర్జీ సోమవారం వెల్లడించగా, మరుసటి రోజే ఈ విషయంలో ఆమె యూటర్న్ తీసుకున్నారు. ఖర్గే పేరును తెరమీదకు తెచ్చారు. దీదీ ప్రతిపాదనకు కేజ్రీవాల్ నుంచి మద్దతు లభించిన ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ వంటి నేతలు వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. ప్రధాని అభ్యర్థిగా నితీష్ కుమార్ ను ప్రతిపాదించాలని లాలూ కోరుకుంటున్నారు. इंडिया गठबंधन की बैठक हुई है जी और सभी दल बहुत जल्दी टिकट बांट करके मैदान में जाने के लिए तैयार है। सहमति बन गई, बहुत जल्दी सीटें डिस्ट्रीब्यूट होंगी और हम सब लोग जनता के बीच में दिखाई देंगे। क्या बीएसपी के साथ, क्या आप लोग बीएसपी के साथ भी कोई गठबंधन करेंगे? क्या इसको लेकर भी अंदर चर्चा की गई? समाजवादी पार्टी को जो पक्ष रखना था जी, वो अंदर इंडिया गठबंधन के जितने दल हैं उनके बीच में रखा है। किसी एक दल के बारे में या कोई जानकारी आपको हासिल है, मुझे नहीं पता क्या आप पूछ रहे हो मुझसे। ఇక ఇటీవల ముగిసిన కీలక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం నేపథ్యంలో ఓటమి, నైరాశ్యం ప్రభావం విపక్ష కూటమిపై పడకుండా ఎలాంటి చర్యలు చేపట్టాలనే అంశంపైన ఈ భేటీలో విపక్ష నేతలు చర్చించారు. అయితే ముందుగా కూటమిలో ఐక్యత ఎంతన్నది దేశవ్యాప్తంగా చర్చనీయాంశం కావడంతో ఆ విషయంలో విభేదాలు పొడచూపకుండా జాగ్రత్త పడాలని కూటమి నేతలు కొందరు సూచించినట్లు తెలుస్తోంది. ప్రధాని అభ్యర్థి ఎవరన్నది అట్లుంచితే ముందుగా తమ ముందు అతిపెద్ద టార్గెట్గా ఉన్న బీజేపీని ఓడించడం ఇండియా కూటమికి పెను సవాలు. అందుకు రాష్ట్రాల వారీగా అన్ని పార్టీలు వచ్చే ఎన్నికల్లో సీట్లు సర్దుబాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. సీట్ల పంపకాలు రాష్ట్ర స్థాయిలోనే జరగాలని, అక్కడ ఏదైనా సమస్య ఉంటే కేంద్ర స్థాయిలో చర్చించాలని కూటమి సమావేశంలో నిర్ణయానికొచ్చారు. తమిళనాడు, కేరళ, తెలంగాణ, బీహార్,
యూపీ, ఢిల్లీ లేదా పంజాబ్ ఎక్కడైనా సరే సీట్ల పంపకంలో సమస్యలు పరిష్కరించుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. జనవరి 2వ వారంలోగా ఇండియా కూటమి పార్టీల మధ్య సీట్ల పంపకాలను ఖరారు చేయాలని నిర్ణయించుకున్నట్లు ఖర్గే తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఇండియా కూటమి ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై 28 విపక్ష పార్టీల సమావేశం ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది. అయితే తొందరపడి ఇండియా కూటమి నిర్ణయాలు ఉండరాదని, ఎన్డీఏను ఓడించడమే ప్రధాన లక్ష్యం కావాలని, అప్పుడే లక్ష్యాన్ని చేరుకుంటారని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. బర్నింగ్ పాయింట్ లో స్మాల్ బ్రేక్.